చూస్తే బయటికి అందరికీ బాగానే కనబడుతున్నాం, చూడ ముచ్చటగా ఉన్నాం. మమ్మల్ని పలకరించిన వారందరూ వీరికేంటి అని అంటున్నారయ్యా. కానీ మా కుటుంబ పరిస్థితులు ఎవరికి చెప్పుకోలే, మా కుటుంబ పరిస్థితులు, మా ఇంటి పరిస్థితులు ఎవరికి చెప్పుకునేటట్టుగా ఉంది, మా పిల్లల పరిస్థితులు ఎవరికి చెప్పుకునేటట్టుగా ఉంది. ఒక తండ్రి వచ్చి బాధపడుతున్నాడు, నాకున్నది ఒకడే కొడుకయ్యా, కానీ విపరీతమైన త్రాగుబోతు అయిపోయి చెడు స్నేహానికి అలవాటు పడిపోయి రాత్రులు ఇంటికి రాకుండా అయ్యా వాడు వచ్చిన సొమ్ము వచ్చిన పైకమంతా కూడా నాశనం చేస్తున్నాడు అయ్యా. తండ్రి బాధపడిపోతున్నాడు. అలాంటి కుటుంబాలు ఎన్ని లేవు. నేను అంటాను, బయట వారు ఎవరికి చెప్పుకోకపోయినా ప్రతి కుటుంబంలో ఏదో ఒక పరిస్థితి, ఏదో భూమి నిస్సారమైన పరిస్థితి, నీళ్లు సరిగా లేని పరిస్థితి, అలాంటి కుటుంబాలు ఎన్ని లేవు. ఈ రాత్రి ఆ కుటుంబాలన్నిటినీ దేవుడు సరి చేయబోతున్నాడు. ఆ కుటుంబాలన్నిటినీ తిరిగి బాగు చేయబోతున్నాడు. ఆ కుటుంబాలన్నిటినీ ఆ చెడు నీటిని మంచి నీటిగా దేవుడు చేయబోతున్నాడు. నిస్సారమైన భూమిని సారవంతమైన భూమిగా దేవుడు చేయబోతున్నాడు. యేసు నామములో సమృద్ధి గల చోటికి ప్రభు నిన్ను నడిపించునుగాక. చెప్పండి ఆమేన్, చెప్పండి గట్టిగా. ఓ మాట చదువుదాం. యెషయా గ్రంథంలోని ఒక ప్రాముఖ్యమైన మాటను చదువుతారు చూడండి. మొదటి అధ్యాయం 22వ వచనాన్ని చదువుతారా? యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 22వ వచనం. నీ వెండి మస్తాయను, నీ వెండి మస్తాయను, నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయింది. నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయింది. మీరందరూ నా వైపు చూస్తూ వినండి. నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయేను అని ఉందా? నీళ్ళే వచ్చి ద్రాక్షారసంలో కలిసిందని రాయబడుందా? మాట్లాడడానికి వచ్చి గట్టిగా. నీళ్ళేమో వచ్చినాయా లేకపోతే ద్రాక్షారసమే నీళ్ళలోకి వెళ్ళిందా? నేను అంటాను, ఆ ద్రాక్షరసం చెడిపోవడానికి గల కారణం ఏంటి? నీళ్ళు వచ్చి ద్రాక్షరసంలో చేరడం కాదు, ద్రాక్షరసం అయిపోయి నీళ్ళలోకి చేరింది. నేను అంటాను, దేవుడు నీకు మంచి పేరు పెట్టున్నాడే. వెండి అని పేరు పెట్టున్నాడు, బంగారం అని పేరు పెట్టున్నాడు, ద్రాక్ష పండ్లు అని పేరు పెట్టున్నాడు, ద్రాక్షారసం అని పేరు పెట్టున్నాడు. అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని, అందరికీ దీవెనకరంగా ఉండాలని, అందరికీ మాధుర్యంగా ఉండాలని, అందరికీ మధురంగా కనబడాలని, అందరి ఎదుట దీవెనకరంగా ఉండాలని ద్రాక్షారసం అని నీకు పేరు పెడితే నీవు చెడగొట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ ద్రాక్షారసమే వెళ్ళి నీళ్ళతో కలిసిందట. ఎవరితో కలిసింది? నీళ్ళు అనగా లోకంతో కలిసింది, లోక స్నేహంతో కలిసింది, లోక సహవాసంతో కలిసింది, లోక అలవాట్లతో కలిసింది, లోక సంబంధమైన బాంధత్వాన్ని కుదిరించుకుంది. ఇప్పుడు లోకంతో కలిసిన ద్రాక్షరసం ఇప్పుడు ఏమైపోయిందని రాయబడిందంటే చెడిపోయింది. ఈ రోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ కుటుంబం పతనం అయిపోవడానికి కారణం ఏంటి? నీ పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటి? రమ్యముగా కనబడుతున్న నీ కుటుంబం ఆ నీళ్లు ఉప్పుగా అయిపోవడానికి కారణం ఏంటి? రమ్యముగా కనబడుతున్న నీ కుటుంబం ఆ భూమి నిస్సారమైపోవడానికి కారణం ఏంటి? వెండిగా ఉన్న నీవు మస్టైపోయినవట. ద్రాక్షరసం నీళ్ళతో కలిసింది, చెడిపోయింది. ఈ రోజు లోక సంబంధమైన అలవాట్లని కప్పి, లోక సంబంధమైన వాటితో కలిసి, లోక సంబంధమైన స్నేహితులతో కలిసి అయ్యో ద్రాక్షరసముగా ఉన్న నీవు చెడిపోతున్నవే. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నిన్ను సమృద్ధి గల చోటికి దేవుడిని నడిపించాలంటే ద్రాక్షరసముగా ఉన్న నీవు నీళ్లతో కలవకుండా నీ ప్రతిష్టను నీవు కాపాడుకొందువు గాక, నీ భక్తిని నీవు కాపాడుకొందువు గాక, నీ ప్రార్థన జీవితాన్ని నీవు కాపాడుకొందువు గాక, నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకొందువు గాక. ఆమె చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. యోసేపు చరిత్ర మనం గమనిస్తే ఆ ఇంట్లో నమ్మకస్తుడిగా పనిచేస్తున్నాడు, ఇల్లంతట్లో నమ్మకస్తుడని సాక్ష్యం పొందుకున్నాడు. ఇప్పుడు జరిగిందేంటో తెలుసా? పరిశుద్ధమైన జీవితాన్ని, భక్తి జీవితాన్ని, తండ్రి నేర్పిన ఉపదేశం, తాను పొందుకున్న ప్రతిష్ట, తాను నిలిచిన ఆ నిలకడ అద్భుతంగా ఇంట్లో కాపాడుకుంటా ఉన్నాడు. ఈ లోపు శోధించడానికి వచ్చింది నీళ్ళు. ఆ నీళ్ళే లోకం. లోకం ఆమె ఆయన్ను శోధించడానికి వస్తే ద్రాక్షరసంగా ఉన్న ఈ వ్యక్తి నీళ్ళతో కలవడానికి ఇష్టపడక తన ప్రతిష్టను కాపాడుకున్నాడు. నేను అంటాను, ఆ క్షణానికి ఆ నీళ్లు ఇతని పేరు చెడగొట్టిందే కానీ పైనుండి తొంగి చూస్తున్న దేవుడు తన ద్రాక్షరసముగా ఉన్న ఇతను ప్రతిష్టను కాపాడుకున్న ఇతన్ని తొంగి చూసిన దేవుడు కాపాడి ఉన్నాడు. కాపాడిన వ్యక్తి కనపరుచున్నాడు. ఇప్పుడు చేసిన పని ఏంటో తెలుసా? సమృద్ధి గల చోటికి నడిపించి సింహాసనం మీద కూర్చోబెట్టున్నాడు. నేను అంటాను, లోకము నిన్ను శోధించట్లేదా?
నిన్ను శోధించట్లేదా? లోకము నిన్ను ఆహ్వానించట్లేదా? లోకము నీకు కోరికలు పుట్టించట్లేదా? లోకము రకరకాల ఆలోచనలు తీసుకొని రావట్లేదా? లోకము నేను పిలవట్లేదా? ఎన్ని చేసినా ద్రాక్షరసముగా ఉన్న నీళ్ళతో కలవనంత వరకు నీ ప్రతిష్టను కాపాడుకోగలిగితే ఒక రోజు సమృద్ధి గల చోటులో నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు. ఆమె చెప్తాం ఒకసారి గట్టిగా. సమృద్ధి గల చోట్లను ఉండాలనంటే ఖచ్చితంగా నీ యొక్క ప్రతిష్టలో, నీ యొక్క విశ్వాస జీవితంలో ఏం కలవాలో తెలుసా? ఉప్పు కలవాలి. చెప్పండి, ఏం కలవాలి? ఉప్పు కలవాలి. అందరి